సమ్మర్ వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది మామిడికాయ. ఈ మామిడికాయతో చాలా టేస్టీగా పప్పుని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో ఈ మామిడికాయ పప్పుని చాలా టేస్టీగా చేస్తూ ఉంటారు కదా. ఆ రెసిపీ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ మామిడికాయ పప్పు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా వేసుకొని పోపు మొత్తాన్ని మంచిగా వేగనివ్వాలి. మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా మామిడికాయ పప్పుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ఈ మామిడికాయ పప్పులోకి కారం ఏమీ యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పటివరకు మామిడికాయ పప్పుని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉన్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పొట్టు మొత్తాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయను వేసుకోవాలి. మనకి మామిడికాయ ముక్కలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది మామిడికాయ పప్పు అనగానే ముక్కల్ని వాటర్లో వేసి ఉడకపెడుతూ ఉంటారు కదా, అలా చేస్తే పప్పు టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. ఇప్పటివరకు ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ముక్కలు మగ్గడం కోసం కొంచెం గల్లుప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పుని యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపును కూడా వేసుకొని మూతను పెట్టి వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి. మనకి ముక్కలు మగ్గడానికి టైం కూడా ఏం పట్టదు, జస్ట్ ఒక 2 to 3 minutesలో మనకి ఇవి మగ్గిపోతాయి. ఇందులోకి చిటికెడు కారంని వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ కందిపప్పు కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అలా మెత్తగా ఉడికించుకుంటేనే మనకి పులుపు అనేది బాగా పట్టి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకొని, నచ్చిన వాళ్ళు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీటిని మనం వడియాలు, చల్లమిరపకాయలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ని కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.